హాయ్ గాయ్స్, హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. నేను నవీన్. సో మనం ఈరోజు వచ్చేసి ఫీడ్ మిల్లో అయితే ఉన్నాం. మనం ప్రీవియస్గా చూసినట్టే ఇప్పుడు కూడా ఫీడ్లో మనము ఎలా తయారు చేస్తున్నాం అనేది చూడబోతున్నాం. కానీ ఇక్కడ వచ్చేసి ప్రీ లేయింగ్, అంటే మనకి గుడ్డు పెట్టే కన్నా ముందు ఫీడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉంటుందని చూడబోతున్నాం. మీరు చూడొచ్చు అన్ని రా మెటీరియల్స్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా రా మెటీరియల్స్ అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రా మెటీరియల్స్ని. సో ఇక్కడంతా మెయిజ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ రా మెటీరియల్స్. సో ఇవన్నీ రా మెటీరియల్స్ మనకి యూస్ చేసేది. తర్వాత ఇక్కడ మీరు చూస్తే మనకి స్టోన్ కనిపిస్తుంది. ఇదంతా స్టోన్ అన్నమాట. గ్రిట్ అంటాం కదా, స్టోన్ గ్రిట్ అదే. సో తర్వాత ఇక్కడ ఇంకా స్టోన్ పౌడర్, సోయా అండ్ బ్రోకెన్ రైస్ నూకులు అంటాం కదా, అవి కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇదన్నమాట. ఇలా రా మెటీరియల్స్ అన్నీ కూడా ఫీడ్ మిల్ అయితే స్టోర్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఫీడ్ తయారు చేసే మిషన్ అయితే చూడొచ్చు మీరు. మెయిజ్ ఇది మనం చూడొచ్చు. మెయిజ్ ఇది మొత్తం కూడా మెయిజ్ అన్నమాట. సో ఇలా మెయిజ్ ఒక రా మెటీరియల్, మనకి మెయిన్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇది. తర్వాత ఇది వచ్చేసి మనకి ఎస్ఎఫ్ అనమాట, సన్ఫ్లవర్ కేక్ అంటాం. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి ఎస్ఎఫ్ చూడొచ్చు. ఇది వచ్చేసి డిఓఆర్బి, డి ఆయిల్ రైస్ బ్రౌన్ అనమాట. మనము ఆయిల్ తీసిన తర్వాత వచ్చే ఎక్స్ట్రాక్షన్, తౌడు అంటాం కదా. ఇది సోయా, మీరు చూడొచ్చు సోయా అంటారు. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ లెవెల్గా మనకు సోయా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఇది సోయా, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి స్టోన్ పౌడర్ అనమాట. మనము గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు, చిక్ స్టేజ్ గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు పౌడర్ ఇస్తాం ఎక్కువగా, కాల్షియం కంటెంట్. తర్వాత స్టోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఇంకా లేయింగ్కి వస్తుంది కాబట్టి స్టోన్ అయితే ఇస్తున్నాం అనమాట. సో స్లోగా మనము ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది స్టోన్ కెపాసిటీని. సో దాన్ని బట్టి స్టోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓవరాల్గా. సో ఇది వచ్చేసి బ్రోకెన్ రైస్ అనమాట, నూకలు అంటాం కదా, ఇదే అనమాట నూకలు అంటే. మనం చూడొచ్చు క్లియర్గా బ్రోకెన్ అయి ఉంటుంది రైస్. సో ఓవరాల్గా ఈ రా మెటీరియల్స్, మెయిన్ రా మెటీరియల్స్ అయితే యూస్ చేస్తాం. ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తామని చెప్పి. ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఫీడ్ తయారు చేసుకునే ప్లాంట్ అనమాట, ఫీడ్ మిల్ అంటాం. సో మనకి ఇక్కడ 2 బిన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క బిన్లో 1 టన్ అయితే మనము గ్రైండింగ్కి అయితే పంపొచ్చు. సో 2 టన్స్కి లోడ్ చేయొచ్చు మనం. చూడొచ్చు ఇప్పుడు లోడింగ్ అయితే స్టార్ట్ అయింది మనకి. ఫస్ట్ వచ్చేసి మేజ్ వేసుకుంటాం మనం. చూడొచ్చు మనం క్లియర్గా మేజ్ అయితే వేస్తున్నారు బిన్స్లోకి. సో ఇలా మనకి ఫీడ్ మిల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనం ఇక్కడైతే చూడొచ్చు బిన్లోకి మేజ్ అయితే వేస్తున్నారు. ఇందాక మనం లాంగ్ నుంచి చూసాం కదా, ఇప్పుడు దగ్గర నుండి అయితే చూస్తున్నాం. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మేజ్ అయితే బిన్లోకి అయితే వేస్తున్నారు. ఇది లోడ్ బిన్ అనమాట. మనం ఇక్కడ లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అన్ని రా మెటీరియల్స్ని అయితే ఇక్కడ లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండర్లోకి పంపుతాం. గ్రైండర్ నుండి ఇది మిక్సర్లోకి వెళ్తుంది. మిక్సర్లో మనం మెడిసిన్స్, రిమైనింగ్ అన్ని మెటీరియల్ మిక్స్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్యాంకర్లోకో లేకపోతే సైలోస్లోకి అయితే ఫిల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనము మేజ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ మనకి ఎన్ని కేజెస్ ఆఫ్ మేజ్ మనకు బిన్లో పడుతుందని కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా. మనం మేజ్ తీసుకునేటప్పుడు కూడా బాగా వాడిపోయి ఉండాలన్నమాట. అంటే మీన్స్ వాటర్ కంటెంట్ అనేది, లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ అంటాం కదా, ఆ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. మనము ఎక్కువ ఉన్నది తీసుకుంటే టాక్సిన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఈ టాక్సిన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మనం మ్యాక్సిమం మనం ఫ్రెష్ మేజ్ తీసుకోవాలి. అంటే మనం మాయిశ్చర్ లేని మేజే తీసుకోవాలి. ఎంత ఎండిపెట్టిన మేజ్ తీసుకుంటే అంత బెటర్గా ఉంటుంది అనమాట మనకి. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మనకి మేజ్ అయితే ఇప్పుడు 480 నుంచి ఇంకా వేస్తూ ఉన్నారు. సో దాదాపు ఒక 520 వరకు అయితే మనం మేజ్ అయితే వేసుకోవచ్చు. చూడొచ్చు మీరు. 520 కేఎస్ వరకు, అప్రాక్సిమేట్గా 515 to 520 వరకు మేజ్ అయితే వేసుకోవచ్చు. మనకి ప్రాబ్లం ఉండదు గ్రోవర్స్కి.
అది ఇప్పుడు గ్రోవర్ షెడ్లో ఉన్నా కూడా నెక్స్ట్ లేయింగ్ పీరియడ్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. అది ప్రీ లేయింగ్ అంట. మనం ప్రీ లేయింగ్లో మనకి సోయా కానీ కాల్షియం కానీ ఇవన్నీ కొద్ది రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇప్పుడు చూడొచ్చు 520 kgs మేజ్ అయితే మనం ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి ఎస్ఎఫ్ అనమాట. మనం స్టార్టింగ్లో చూసాం కదా చంకీగా ఉన్నాయి. సో అవి ఎస్ఎఫ్ అనమాట. సన్ఫ్లవర్ కేక్ మనకి సంబంధించిండేది. అది సన్ఫ్లవర్ పైన బ్లాక్గా ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చేది సన్ఫ్లవర్ కేక్ అనమాట, ఆ బ్లాక్దంతా. సో అది కూడా వేసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఎస్ఎఫ్ వేసుకున్నాం. సో అలా ఎస్ఎఫ్ 15-20 kgs వరకు మనము ఈ స్టేజ్లో అయితే గ్రోవర్స్కి అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అంతకుమించి ఆలోచించాల్సిన అవసరం లేకపోతే ఒక 30 kgs కూడా వేసే వాళ్ళు అయితే ఉంటారు. డిపెండ్స్, యాజ్ పర్ ఫీడ్ ఫామ్లో మనము ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓవర్ డోసేజ్ ఆఫ్ ఎస్ఎఫ్ అయితే ఇవ్వకూడదు. సో ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి క్యాల్సిట్ అనమాట. క్యాల్సిట్ అంటే మనకి స్టోన్ పౌడర్ వేస్తున్నాము. ఈ స్టోన్ పౌడర్ అనేది కూడా మనం చిక్ స్టేజ్ నుంచి కూడా కొద్దిగా క్యాల్సిట్ ప్రొవైడ్ చేస్తే మనకి కాల్షియం పరంగా బోన్స్ డెవలప్మెంట్లో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ డెవలప్ అవడంలో. సో మనం క్యాల్సిట్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు సేమ్ అలానే క్యాల్సిట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు క్యాల్సిట్ అయితే డంప్ చేశారు. సో ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి మనము డిఓఆర్బి అనమాట, డి ఆయిల్ రైస్ బ్రాన్ అంటాము. సో ఇది వచ్చేసి ఆయిల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా మటుకు దీని నుంచి అయితే రెడ్యూస్ చేసేసి ఉంటారు. మామూలుగా మనకి ఆయిల్ ఉన్న డిఓఆర్బి ఉంటుంది, ఆయిల్ లేని డిఓఆర్బి ఉంటుంది. సో ఇది డి ఆయిల్డ్ అనమాట, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఉంటారు దీని నుంచి. సో ఇది యూస్ చేయడం వల్ల మనకి చాలా ఫైబర్ కంటెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా బర్డ్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనకి ఈ డిఓఆర్బి వల్ల ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా చాలా మైన్యూట్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకోసం మనము ఆయిల్ ఉన్న డిఓఆర్బి కన్నా ఆయిల్ లెస్ డిఓఆర్బి యూస్ చేయడం చాలా మంచిది. సో మనము ఆ ఏజ్లోనే డిఓఆర్బి ఎక్కువగా ఇచ్చి ఫ్యాట్ డెవలప్ చేసాము అంటే ఎగ్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువైందంటే ఆటోమేటిక్గా మనకి రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఎగ్ లేయింగ్ అన్నది మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఈ ఆయిల్ లేని డిఓఆర్బి తీసుకోవడం వల్ల మనకి న్యూట్రల్గా డెవలప్ అవడం అయితే జరుగుతుంది. ఫ్యాట్ కంటెంట్ అనేది అయితే ఓవర్గా పెరగదనమాట బాడీలో. సో అందుకోసం మనము ఆయిల్ లెస్ డిఓఆర్బి అయితే యూస్ చేయాలి. ఆయిల్ ఉన్నది యూస్ చేయాలి కానీ చాలా తక్కువ రేషియోలో వాడుకోవడం అయితే మంచిది. అండ్ లాస్ట్గా మనము సాల్ట్ అయితే వేసుకుంటాం. 3 kgs ఆఫ్ సాల్ట్ పర్ టన్ ఆఫ్ ఫీడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనకు ప్రీ లేయింగ్ పీరియడ్ వచ్చేసరికి మనము గ్రైండర్లోకి అన్ని రా మెటీరియల్స్ వేయమన్నమాట. కొన్ని మిక్సర్లోకి అయితే మిక్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని రైస్ లేకపోతే స్టోన్ కూడా 50% వేసుకోవాలన్నమాట. సో తర్వాత సోయా ఇవన్నీ వచ్చేసి డైరెక్ట్ మిక్సర్లోకి అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. సో స్టోన్ సైజుని బట్టి మనం మిక్సర్లోకి లేకపోతే గ్రైండర్లోకి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడైతే బ్రోకెన్ రైస్ అయితే మిక్సర్లోకి అయితే పంపడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇది స్టోన్ అనమాట. మనం స్టోన్ అనేది కూడా స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలి. మనకి 15-16 వీక్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ వీక్స్ నుంచి మనం స్లోగా 25%, 50%, 75% అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలన్నమాట. 20 kgs ఉంటే దాన్ని 30 kgs, 35 kgs, తర్వాత 40, 45, 50 అలా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలన్నమాట. 5 to 10 kgs లేకపోతే 15 to 20 kgs అలా పీరియడ్ టు పీరియడ్ పెంచుకుంటూ పోతే మనకు ప్రీ లేయింగ్ టైం కల్లా కూడా ఒక మంచి రేషియో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఎగ్ హ్యాచ్ చేయడానికి లే చేయడానికి చాలా ఈజీ పాసిబిలిటీ ఉంటుంది. సో మనం అలా స్టోన్ అనేది కూడా చాలా అవగాహనతో ఇచ్చుకోవాలి. ప్రీ లేయింగ్ పీరియడ్లో మనము తొందరపడి హెవీ కాల్షియం మనం ప్రొవైడ్ చేస్తే అది గౌట్ ఇలా ఈకోలీ ఇలాంటి కొన్ని ఇష్యూస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనం మిక్సర్లోకి డైరెక్ట్గా అయితే సోయా అయితే వేసుకుంటున్నాం. చూడొచ్చు సోయా ఇది. ఇంకా డైరెక్ట్గా మనం గ్రైండర్లో కాకుండా డైరెక్ట్ మిక్సర్లోకి వేసేసి మిక్సింగ్ చేస్తాం అనమాట. సో మనకి ఇవి డైరెక్ట్గా గ్రైండ్ కాకుండా
డైరెక్ట్గా ఉంటుంది. సో ఇలా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఇలా వేసుకుంటే. ఫైనల్గా మనకి చూడొచ్చు ఇలా మొత్తం గ్రైండింగ్ అయ్యి మిక్సింగ్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది అయితే ఇలా ఉంటుంది. మీరు చూడొచ్చు క్లియర్గా మేజ్ కానీ డిఓఆర్బి మనకి మెడిసిన్స్ అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇలా వస్తుంది. మీరు చూడొచ్చు చిన్న చిన్న స్టోన్స్ కానీ అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి లైట్గా. సో ఇవన్నీ కూడా మనం చూసి ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనం ప్రీ లేయింగ్కి ఇలా ఫీడ్ అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది.